గుడ్ ఈవినింగ్ మిత్రులారా. ఈరోజు లైవ్ లోపల ఒక టాపిక్ గురించి చర్చించబోతున్నాను. ఇందాకే కాసేపు ఒక 2-3 మినిట్స్ ఈ టాపిక్ గురించి ఆన్లైన్లో రీసెర్చ్ చేశాను. ప్లస్ రీసెంట్గా ఇది ఎలాన్ మస్క్, మన టెస్లా ఫౌండరు, స్పేస్ ఎక్స్ ఫౌండరు, తను ట్విట్టర్లో ట్వీట్ చేశాడు ఒక టాపిక్ పైన. బాబీ ఏ దేవ్, హాయ్ సార్, హాయ్ బ్రదర్. సో మనం ఈ టాపిక్ గురించి కొంచెం ఎలాబొరేట్గా మాట్లాడితే ఒక వన్ సైడ్ పాయింట్ తీసుకోకుండా రెండు దిక్కుల దానికి ప్లస్ ఏంటిది, మైనస్ ఏంటిది, అన్ని రకాలుగా చర్చించుకుందాం. సో టాపిక్ ఏంటిదంటే నాగిన్. నమస్తే సార్. నమస్తే అండి. రాజేష్ యాదవ్, హలో అండి. సాయి రాజేష్ యాదవ్ సార్, హలో. సో ఇవాళ నేను మాట్లాడబోతున్న టాపిక్ ఏంటిదంటే, రాను ప్రపంచం జనాభా లోపల మనం ఏమనుకుంటున్నాం, మన ఇండియా జనాభా బాగా పెరిగిపోయింది, మనం 100 కోట్ల నుండి 140 కోట్ల నుండి ఇప్పుడు 150 కోట్ల వైపు పరిగెడుతున్నాం, మన జనాభా బాగా పెరిగిపోతుంది, అరే పిల్లల్ని కనడం తక్కువ చేయాలి. ప్రణీత్ పుప్పాల, హాయ్ గౌతమ్ గారు. నమస్తే పుప్పాల ప్రణీత్, బాగున్నావా? మా మిత్రుడు, చిన్ననాటి మిత్రుడు. సో అందరు ఏమనుకుంటున్నారంటే, కైండ్ ఆఫ్ ప్రభుత్వాలు కానీ గవర్నమెంట్స్ కానీ ఏం చేస్తున్నాయి, ఒక నరేటివ్ ఏమున్నది, పాపులేషన్ని కంట్రోల్ చేయాలి, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అవుతుంది, దీన్ని కంట్రోల్ చేయాలి, కర్టైల్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్లో ఉంటారు. బాబీ ఏదో డ్రింక్ ప్రాబ్లమా సార్? అర్థం కాలే. సో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నా అభిప్రాయం చెప్తాను, ఆ తర్వాత మీ ప్రశ్నలు తీసుకుంటాను, సరేనా? సో ఏంటిదంటే, ప్రభుత్వాలు ఎందుకు ప్రయత్నం చేస్తుంటాయి అంటే పాపులేషన్ని కంట్రోల్ చేయాలి, కర్టైల్ చేయాలంటే వాళ్ళు రిసోర్స్ అలొకేషన్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. రెండోది ఏంటిదంటే, మనం ఒక రకంగా వెల్ఫేర్ స్టేట్, ఒక వెల్ఫేర్ సిస్టమ్ని ఫాలో అవుతున్నాం. ప్రభుత్వాలు కానీ ఏ పార్టీ కానీ వాళ్ళు ఓట్లు రాబట్టుకోవడానికి సాధ్యమైనంత ఫ్రీబీసు, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్ సార్. అవునండి, అవును, ఎస్. ఏదో రకంగా వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చి, ఏదో రకంగా తాయిలాలు ఇచ్చి, అచ్చ తెలుగులో మాట్లాడుకుంటే తాయిలాలు సంతోషపెట్టడం, వాళ్ళను బుజ్జగించడం అన్నట్టు. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంటారు కదా, ఇట్లా బుజ్జగించి ప్రజల లోపల ఓట్స్ని గెలుచుకుంటూ ఉంటాయి. ఇట్లా గెలుచుకునే క్రమం లోపల వాళ్ళకి ఏంటిదంటే డబ్బులు తక్కువ ఖర్చు కావాలి. తక్కువ ఖర్చు ఎట్లా కావాలి? సో పాపులేషన్ తక్కువ ఉండాలి. మనం అట్లుంటే కనుక మనం పంచాల్సిన డబ్బులు తక్కువ మంది ఉంటే కనుక మనం తక్కువ డబ్బులు పంచి తక్కువ కష్టపడి ఎలక్షన్లలో మళ్ళీ వాపసు రావచ్చు అని ఒక ప్లాన్ ఉంటుంది. రెండోది ఏంటిదంటే, మనం ఒక రకంగా మనమున్న భారతదేశం యొక్క రిసోర్సెస్ని పూర్తిగా వాడుకుంటలేం. మనకున్న జల వనరులు కానీ, మనకున్న సముద్ర తీరం కానీ, మనకున్న అటవీ సంపద కానీ, ఖనిజ సంపద కానీ, వీటి గురించి మనము అంటే దాన్ని ఏమంటారంటే, మన దేశం లోపలనే చాలా రకాల ప్రజాస్వామ్యం చేయబట్టి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేద్దాం అనగానే దానికి కాళ్ళకు అడ్డం పడేసినట్టు, దాన్ని అక్కడ ఆపడానికి ఎన్నో శక్తులు, ప్రపంచ దేశ శక్తులు, బయట శక్తులు వాళ్ళకు సహకరించే కిరణ్, హాయ్ సార్, నమస్తే అండి. వాళ్లకు సపోర్ట్ చేసే ఇంకో రకమైన శక్తులు, అన్ని రకాల ఎలిమెంట్స్ మన ఇండియా లోపల ఉంటాయి. మన దగ్గర చైనీస్ సింపథైజర్లు ఉంటారు, మన దగ్గర పాకిస్తాన్ సింపథైజర్లు ఉంటారు, మన దగ్గర అమెరికన్ డీప్ స్టేట్ ఏజెంట్స్ ఉంటారు. కామెడీ చెప్పాలంటే మన దగ్గర అదేంటిది, సౌత్ అమెరికాకు సంబంధించిన ఒక చిన్న, అంటే దానికి రిలేటెడ్ పోర్టోరికో అంటారు, ఆ ఏరియాకి సంబంధించింది, అక్కడికి సంబంధించిన ఏజెంట్స్ ఉన్నారు. సో పైడాల కృష్ణారెడ్డి, హాయ్ సార్, హాయ్ బ్రదర్. సో మన భారతదేశం లోపల ఏదైనా అభివృద్ధి కార్యక్రమం తీసుకొద్దామంటే ప్రపంచంలో ఉన్న అన్ని శక్తులు, అన్ని దేశాలు ఏదో రకంగా కాలడ్డం పెట్టేసి మనని అభివృద్ధి పడకుండా చేయాలని చూస్తూ ఉంటాయి. ఇది ఒకటి మెయిన్. మహేష్ సోమరాజు, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్, హాయ్ అండి, నమస్తే. సో ఇదొక ప్రాబ్లం. ఇది జ్ఞానానికి ఒక వైపు చెప్తున్నా, అన్ని వైపులో చెప్పుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే, మరి ప్రభుత్వాలు చేస్తుంది మంచి పనే కదా సార్, ఇప్పుడు ఒక పిల్లగాని జారడమే, ఒక అమ్మాయిని పెంచడమే మాకు ఇబ్బంది అవుతుంది,
వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాం, వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్ చుట్టూ తిరగలేకపోతున్నాం. దాంతోపాటు మన దగ్గర తెలియకుండా మన ఇండియా లోపల వృద్ధుల జనాభా పెరిగిపోతుంది. అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మన భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక వ్యక్తులు అంటే అంత ఎందుకు దిగజారిపోయిందంటే అప్పటికే ఫుడ్ లేదు, అంతకుముందు ఎన్నో కరువులు వచ్చినాయి, మెడికల్ సిస్టమ్ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ దాన్ని డిస్ట్రాయ్ చేసేసారు, అన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. అప్పుడు 30-32 సంవత్సరాల వయసు వరకే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉండే స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఇప్పుడు రాను రాను కొంచెం మనంగా కాళ్ళ మీద నిలదొక్కుని ప్రజలకు కొంచెం పర్సనల్ హైజీన్ గురించి తెలిసి వచ్చి ప్లస్ మెడిసిన్స్ అనేటివి మన ఇండియా లోపల కంపారిటివ్లీ ఫారిన్ కంట్రీస్ కొద్దిగా చీప్ అండి. నిజంగా మీకు అది ఎట్లా చెప్పాలని తెలియదు, కానీ మీరు కనుక యుఎస్లో ఉన్నారనుకోండి, సేమ్ కైండ్ ఆఫ్ మెడిసిన్ మన ఇండియాలో దొరికే మెడిసిన్ని మీరు అక్కడ సమ్ క్యాన్సర్ ట్రీట్మెంట్కో లేకపోతే సమ్ హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్కో లేకపోతే ఏదన్నా సమ్ స్కిన్ డిసీజ్ ల్యూకోడర్మా లాంటి సమ్ స్కిన్ డిసీజ్ ఆర్ సమ్ సోరియాసిస్ కావచ్చు, సమ్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన మెడిసిన్స్ మీరు కనుక వాడుతూ ఉంటే అసలు మీకు ఒకవేళ ఇన్సూరెన్స్ లేకపోతే కనుక మెడికల్ రియంబర్స్మెంట్ అటువంటిది లేకపోతే కనుక మీరు మునిగిపోతారు. సో అంత దారుణమైన అంటే మన ఇండియా రకంగా మనం సెల్ఫ్ సస్టైనింగ్కి వచ్చినాం, అందుకే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది, అందుకే ప్రజలు ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు, ఎంతో కొంత ఆరోగ్యంగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు 70 ఏళ్ళు 69-68 ఏళ్ళు యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చింది. మోస్తారుగా చూస్తే 70 ఏళ్ళ దాకా హెల్తీగానే ఉంటున్నారు. సో పెరిగిపోయింది, వృద్ధుల జనాభా పెరిగిపోయింది. మన దగ్గర ఆదాయం అన్న పెరుగుతుందా అంటే సొసైటీలో ఉన్న అన్ని సెగ్మెంట్స్ దగ్గర ఆదాయం పెరిగిందా? శ్రవణ్, hello sir, question of the day, how to overcome childhood trauma as an adult? Almost everyone has it, especially in Indian families because of economic and social conditions. I'll try to address it at the end of the video, okay, at the end of the live. తరచుగా లైవ్స్ పెడతా ఉంటా, ఇది వరకు లెక్క కాకుండా కొంచెం రెగ్యులర్గా మీతోటి ఎంగేజ్ చేస్తూ ఉంటా. సో మ్యాక్సిమం ఏంటిది ఈవినింగ్ పూట పెట్టుకుందామా లైవ్స్ ఇట్లా. సో నాకు కొంచెం ఫ్రీని బట్టి నేను పెడతా ఉంటా, రకరకాల టాపిక్స్ పైన నా అభిప్రాయాలు చెప్తూ ఉంటా. రికార్డ్ చేసే బదులు ఇది చాలా ఈజీ కదా, పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుంది, ప్లస్ ఫ్రీ ఫ్లోగా నాకు మైండ్లో వచ్చిన విషయాలు ఏదైనా చెప్పొచ్చు. ఓకే, సో ఏం టాపిక్ చెప్తున్నా అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిపోయింది మన దగ్గర. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిపోయినాక ఇప్పుడు వృద్ధులు ప్రొడక్టివ్గా ఉండే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, డిపెండెంట్ ఉంటారు, వాళ్ళు పెరిగిపోయినారు. మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి, పిల్లల యొక్క ఖర్చులు పెరిగిపోయినాయి, అర్బనైజేషన్ చేయబట్టి, ప్లస్ ముఖ్యంగా నేను ప్రత్యక్షంగా ఉండి చూసేది తెలంగాణ కాబట్టి, ఎక్కువ తిరిగేది తెలంగాణలో కాబట్టి, అంటే అర్బనైజేషన్ బాగా అవుతుంది. చిన్న చిన్న ప్రాంతాల లోపల కూడా భూముల రేట్లు బాగా పెరిగిపోయినాయి, రెంట్లు బాగా పెరిగిపోయినాయి. ఒకప్పుడు 6,000 పెడితే ఒక చిన్న ఫ్యామిలీకి ఇల్లు కిరాయి దొరుకుతుండే, ఇప్పుడు విపరీతంగా 10,000 పెట్టిన అంటే ఇక సిటీకి పోతే అసలు దానికి అంతు పంతు కూడా ఏం లేదు. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోతుంది, ప్లస్ మెడికల్ ఎక్స్పెన్సెస్, పేరెంట్స్ కన్సర్న్ టువర్డ్స్ చైల్డ్ కూడా బాగా పెరిగిపోయింది. ఇదివరకు ఒకప్పుడు కొంచెం జ్వరం వచ్చినా, సర్ది చేసినా కానీ, జలుబు చేసినా కానీ, లేకుంటే పిల్లగాడు ఆడుకుంటూ పడిపోయినా కానీ వాళ్ళు కొంచెం ఏమైతే తీ అని ఆ టైప్లో ఉండేవాళ్ళు. ఇప్పటి పేరెంట్స్ ఏంటంటే దే ఆర్ లైక్ పారానాయిడ్ ఉంటారు. చిన్నగా వాడు దగ్గినా తుమ్మినా కానీ ఆన్ ద స్పాట్ హాస్పిటల్కి తీసుకుపోవడం. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే ఒక ఫనీ థింగ్ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళు డీపెస్ట్ ఆఫ్ ది డీప్ పావర్టీలో ఉన్నా కానీ వాడు గవర్నమెంట్ హాస్పిటల్ పోవడానికి ప్రిఫర్ చేయడు. అప్పు చేసైనా సరే ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలి, ప్రైవేట్ డాక్టర్ దగ్గర క్లినిక్లో చూపించుకోవాలి, లైన్లో నిలబడాలి 1 గంట సేపు 2 గంటలు. ఆ మెంటల్ సాటిస్ఫాక్షన్ వాడు అప్పుల పాలైపోతాడు. కానీ గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ, అక్కడ కూడా ప్రాబ్లం ఏంటి చెప్పమంటారా మీకు? నేను పర్సనల్గా టెస్ట్ చేసి తెలుసుకున్న విషయం, గవర్నమెంట్ ఇచ్చే హాస్పిటల్స్లో ఇచ్చే మెడిసిన్ దాంట్లోపల దాని ఎఫిషియన్సీ లేకుంటే దాని పోటెన్సీ కొంచెం తక్కువనే ఉంటుంది కంపారిటివ్ మనం బయట ప్రైవేటు దగ్గర కొనుక్కునే మెడిసిన్స్ తోటి పోలిస్తే. అంటే దాంట్లో వాడాల్సినంత ఇంగ్రీడియంట్స్, కాంపోనెంట్స్ వాడకపోవడం, బైండింగ్ ఏజెంట్స్ ఎక్కువ వాడడం. అంటే ఏంటిది, కెమికల్ కాంపోనెంట్ని ముడి దగ్గరగా చేసి పెట్టేది చూసినరా, అది మందు కాదు, ఉత్త పిండి అన్నట్టు. అది ఎక్కువ మోతాదులో ఉంటుంది, ఉండాల్సిన మెడిసిన్ తక్కువ ఉంటుంది.
సో అందుకే వాళ్ళు ఇచ్చే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ఇచ్చే మెడిసిన్స్ మనం జ్వరం వచ్చినా జలుబు చేసినా లేకుంటే ఏదైనా వైరల్ ఫీవర్తో పోయినా కానీ డాక్టర్ క్వాలిఫైడ్ డాక్టర్ ఎఫిషియంట్ డాక్టర్స్ కానీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు గవర్నమెంట్ డాక్టర్, కానీ వస్తున్న మెడిసిన్ ఎట్లుంటుంది, ఒక లో స్టాండర్డ్ క్వాలిటీ మెడిసిన్ ఉంటుంది. సో అదొక ప్రాబ్లం చేయబట్టి ప్రజలు బాగా బెంబేలెత్తిపోతుంటారు. అరే ఎట్లా చదవాలి పిల్లల్ని ఏంటిది. రెండోది స్కూలింగ్ ఎడ్యుకేషన్ ఎంత కాస్ట్లీ అయిపోయింది. ఇంకోటి ఏంటిదంటే సపోర్ట్ సిస్టమ్ లేకపోవడు. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి పెళ్ళి కాగానే సపరేట్ అయిపోతున్నారు. ఒకవేళ పేరెంట్స్ కొందరు బాధకు పంపిస్తున్నారు, కొందరు ఇష్టపూర్వంగా సపరేట్ చేసేస్తుంటారు. మీరు గుజరాతీ ఫ్యామిలీస్లో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మీకు ఎవరైనా మార్వాడి ఫ్రెండ్స్ కానీ లేకుంటే రాజస్థానీ గుజరాతీ ఫ్రెండ్స్ కానీ ఉంటే కనుక మీరు అబ్జర్వ్ చేయండి. వాడు చిన్న వ్యాపారస్తుడైనా జాబ్ హోల్డర్ అయినా ఎవరైనా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్ట్రక్చర్ కుటుంబ వ్యవస్థ అందరు ఇట్లా ఉంటారని కాదు, కానీ మెజారిటీ నేను అబ్జర్వ్ చేసింది వాళ్ళ కుటుంబాలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు క్లయింట్స్ని చూస్తున్నప్పుడు పెళ్ళి కాగానే ఏం చేస్తారంటే వీళ్ళకి సపరేటు బాధ్యతలు తెలిసి రావాలని చెప్పి వీళ్ళని సపరేట్ పెట్టేస్తారు. వీళ్ళకు సపరేట్ చిన్న రూమో ఇల్లు ఒకటి ఇచ్చేసి వాళ్ళు బ్రతకడానికి ఒక 6 నెలలు ఎంతో కొంత 1 year పాటు కాలం మీద నిలబడేదాకా వాళ్ళకు చేదోడు వాదోడు ఉండాలని కుటుంబ సభ్యులు లేకుంటే వాళ్ళ కమ్యూనిటీ బాగా స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళు ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళకి ఇస్తారు. ఇచ్చారే మీరు ముందైతే మీరు కాలం మీద నిలబడండి ఇట్లా అట్లా అని. సో వాళ్ళు సస్టైన్ అవుతారు ఏదో రకంగా. వీళ్ళ దగ్గర నేను అబ్జర్వ్ చేసిందంటే వాళ్ళ దగ్గర ఎంతో కొంత దూరం అయిపోయినా కానీ ఎంత ఉమ్మడి కుటుంబం ఫీలింగ్ ఉంటుంది. చిన్న ప్రాబ్లం ఉందంటే 10 మంది బాబాయిలు చిన్నమ్మలు పెద్దమ్మలు మామయ్యలు వీళ్ళు వాళ్ళు చుట్టాలు గిట్టాలు అందరూ దుంకుతారు. కానీ మన దగ్గర నేను తెలంగాణలో అబ్జర్వ్ చేస్తున్నది అంటే రాను కుటుంబ వ్యవస్థ ఎట్లయిపోతుందంటే నేను నా భార్య నా పిల్లలు అంతే. అంటే వస్తున్న పర్సన్ చేయబట్టా లేకుంటే ఈ అబ్బాయి సొంతంగా చేయబట్టా లేకుంటే బయటికి జాబ్ చేయడానికి వేరే ప్రాంతానికి వెళ్ళడం చేయబట్టా లేకుంటే వ్యక్తులు తమ ఇంకో వ్యక్తులతోటి పెద్దవాళ్ళతో జనరేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళతో ఎట్లా మెలగాలనో తెలియకపోవడమా లేకపోతే స్వయం మనం ప్రైవసీతోటి బ్రతకాలి, మన పైన ఎవరు అజమాయిషి ఉండద్దు లేకుంటే అట్లీస్ట్ మనం ఎవరి కింద ఉండద్దు లేకుంటే మనకు నిగరాని ఉండద్దు. దాన్ని ఏమంటారు భాషలో చెప్పాలంటే ఓవర్ సైట్ని ఏమంటారు తెలుగులో ఓవర్ సైట్, మన పైన ఎవరిది ఉండద్దు. ఆ యొక్క ధోరణి వచ్చేసి పర్సనల్ ఫ్రీడమ్ కోరుకొని వీళ్ళు సైడ్కి వచ్చేస్తున్నారు. వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఓకే ప్రైవసీ దొరుకుతుంది, ఖర్చులు తగ్గిపోతాయి, ఎంజాయ్ చేయొచ్చు, నచ్చినట్టు బ్రతకచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ పేరెంటింగ్ ఆస్పెక్ట్ లోపల మీరు మదరు డ్యూటీకి వెళ్తుంది, ఫాదరు డ్యూటీకి వెళ్తాడు, లేకుంటే షిఫ్ట్స్ వైజ్గా షేర్ చేసుకున్నా కానీ పిల్లల రెస్పాన్సిబిలిటీ చూసుకోవడానికి పట్టుకోవడానికి ఎవరు ఉండరు. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు బేబీ సిట్టింగ్ చేసే వ్యక్తులను హైర్ చేసుకోవడమో కేర్ టేకర్లను హైర్ చేసుకోవడమో అది కూడా ఏంటిది ఎకనామికల్ బర్డెన్ అవుతుంది. అంటే నేను ప్రత్యక్షంగా చూసి చెప్తున్నాను. సో ఇది కూడా అరే ఎట్లా మరి పిల్లల్ని అంటే మళ్ళీ ఇంకా తలకాయ నొప్పి కదా అని ఇంకొక డైమెన్షన్. అదే అసలు నేను ఈ టాపిక్ చెప్పడానికి ముఖ్యమైన కారణం ఒకటి చెప్తా. అంటే అసలు ట్వీట్ గురించి చదువుతా అండి. అడేమి ట్వీట్ వచ్చిందంటే నేను ఆ రోజే పెడతా అనుకున్నాను, 2 days బ్యాక్ ట్వీట్ ఇది. సింగపూర్ baby crisis, will robots save the day? Singapore's birth rate has hit rock bottom, just 0.97 kids per woman. అంటే సింగపూర్ లోపల ఫర్టిలిటీ రేట్ 0.97కి పడిపోయింది. యాక్చువల్గా అప్పుడు దానికి ఎలాన్ మస్క్ ఏమి రీట్వీట్ చేసిందంటే సింగపూర్ అంతరించిపోతుంది కొన్ని డెకేడ్స్ లోపల అని చేసిండు. అతను ఆ కంక్లూజన్కి రావడానికి కారణం ఏంటిదంటే ఎక్కడైనా చూడండి ఏదైనా అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఎడ్యుకేషన్ లెవెల్స్ బాగా పెరుగుతున్న దేశాలు, విద్య అనేది బాగా వస్తున్న దేశాలు, సో కొంచెం మోడర్నైజేషన్ అంటే మామూలు డెమోక్రటిక్గా మామూలు మీడియం సైజ్ డెవలప్డ్ కంట్రీ అయినా కానీ ఇఫ్ దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ అనుకోండి ఆబ్వియస్గా దే హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ ఆఫ్ యూజింగ్ కాంట్రసెప్షన్. ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది, దే కెన్ ప్లాన్ ఫర్ కిడ్స్. రెండోది ఏంటిదంటే మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పెరుగుతున్న కొద్దీ మనం ఏమైపోతామంటే మనకు మోర్ యాస్పిరేషనల్ అవుతాం. నేను సంపాదించేదానికన్నా ఇంకెక్కువ సంపాదించాలి, కెరియర్లు ఇంకా ముందుకు పోవాలి, అంటే లైఫ్లో ఇంకా బాగా బాగుపడాలి అనే ఒక ధోరణి వస్తుంది. ఇంకొకటి ఏంటిదంటే యాస్పిరేషనల్ అయిపోతారు ప్రజలు. యాస్పిరేషనల్ అయిపోతే ఏంటిదంటే పర్సనల్ అనేటివి సాక్రిఫైస్ చేసేస్తారు. మీరు జపాన్లో చూడండి,
జపాన్లో ముఖ్యంగా టోక్యో మీరు కనుక కొంచెం గూగుల్ చేస్తే కనుక మీకు అక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ మన ఏం కంట్రీ ఉన్నది, సౌత్ కొరియా క్లాసికల్ ఎగ్జాంపుల్. సౌత్ కొరియా లోపల అసలు ఎంత దారుణంగా ఫర్టిలిటీ రేట్స్ పడిపోతున్నాయి. అసలు పెళ్ళిళ్ళు ఎవరు చేసుకుంటలేరు, కనీసం లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కూడా లేవు. అసలు రిలేషన్షిప్స్ పైననే వాడికి అక్కడ నమ్మకం లేదు. సో అక్కడ ఎటువంటి ఒక క్లయింట్ విషయం చెప్తాను మీకు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ చాట్ బాట్స్ వచ్చినాయి అక్కడ. అంటే ఏంటిదంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ చాట్ బాట్స్. మనిషి ఉంటే మనిషితోటి మనం ఫ్రెండ్షిప్ చేసుకున్న, లవ్ చేసిన, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారో ఉండరో డౌట్. అదే ఒక రోబో, ఒక ప్రోగ్రామ్ కంపల్సరీ ఉంటారు కదా అని ఒక లైసెన్స్డ్ చాట్ బాట్స్ మన సౌత్ కొరియాలో ఉన్నాయి. సో రకరకాలుగా అయిపోతుంది చూడండి. రెండోది ఏంటిదంటే అసలు ఇట్లా ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం ఒకటి. మూడోది ఏంటిదంటే రిలేషన్షిప్స్ పైన ప్రజలు నమ్మకం కోల్పోవడం ఒకటి. వీడు పెళ్లి చేసుకుంటే నాతోటి లైఫ్ లాంగ్ ఉంటాడా, అది ఇప్పుడైనా తక్లీఫ్ చేస్తున్నాడు, ఇంత ఇబ్బంది పెడుతున్నాడు, లేకుంటే మా మధ్య నేను పొరపచ్చాలు వస్తున్నాయి, రేపు నేను ప్రెగ్నెంట్ అయ్యి నాకు పాపను బాబు పుడితే అప్పుడు ఈయన వదిలేసిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి అని ఒక భయం. మగవాళ్ళకి ఏంటిదంటే మగవాళ్ళు దే ఆర్ విల్లింగ్ టు హ్యావ్ బేబీస్. కానీ కొంతమంది ఏంటిదంటే మనీ అసలు వాళ్ళు అనుకున్నంత డబ్బు లేకపోవడం, రెండోది సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం, మూడోది అక్కడ ఈ వైఫ్ అనద్దు కానీ వైఫ్ పైన కానీ అదర్ అండ్ పార్టీ పైన కానీ నమ్మకం లేకపోవడం ఏంటంటే వీళ్ళు నా పుట్టబోయే బేబీని సరిగ్గా చూసుకుంటారా చూసుకోరా అని ఒక డౌట్. సో ఆ కారణంగా కూడా డిలే చేసుకుంటున్నారు. రెండోది చెప్తా చూడండి, ఎప్పుడైనా కానీ బేబీస్ హెల్తీగా పుట్టాలంటే ప్యూర్ సైంటిఫిక్గా చెప్పాలంటే అండర్ 25 అండర్ 26 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉమెన్ కనుక వాళ్ళు కన్సీవ్ అయ్యారు అనుకోండి, బేబీస్ హెల్తీగా పుడతారు. సో ఇది నా పర్సనల్ అడ్వైస్ కాదు. వెన్ ఐ స్పీక్ టు గైనిక్ డాక్టర్స్, వాళ్ళు మేము కూర్చొని మాట్లాడేటప్పుడు కపుల్స్ కౌన్సిలింగ్కి కూడా నేను వెళ్తా కాబట్టి చూస్తా కాబట్టి వాళ్ళు చెప్తున్న మాట ఇది. సో డైరెక్ట్లీ ఫ్రమ్ ఏ 27 year 28 year ఎక్స్పీరియన్స్డ్ గైనకాలజీ డాక్టర్ చెప్పిన మాట ఇది నాతోటి. ఓకే. రెండోది ఏంటిదంటే ఎప్పుడైనా కానీ మగవాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటిదంటే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటిదంటే యూ షుడ్ వెన్ యూ ఆర్ ప్లానింగ్ టు గెట్ మ్యారీడ్ యూ షుడ్ స్పీక్ అబౌట్ హ్యావింగ్ కిడ్స్. ఎప్పుడు దిగందాం అనుకుంటున్నారు, ఎంత టైం పీరియడ్ పెట్టుకున్నారు, ఒక 1 yearలో ప్రమోషన్ కొడదాం, 1 yearలో డబ్బులు సేవ్ చేసుకుందాం, ఒక 1 yearలో ఏదైనా ట్రావెలింగ్ మనకు జాబ్ రీత్యానో కెరీర్ రీత్యానో చేసే పని ఉంది, ఆ తర్వాత ఇది ముందు కులం మాట్లాడుకోవాలి స్ట్రైట్ ఫార్వర్డ్గా. చాలామంది ఏంటిదంటే ముందు కమిట్ చేసేసుకొని పెళ్లి చేసుకుంటారు, తర్వాత పిల్లల దగ్గరికి వచ్చేసరికి నేను చూసిన ఒక కపుల్ 11 years 15 years ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటూ పోయినరు. 15 years తర్వాత వెన్ దే సెడ్ ఓకే ఇప్పుడు మేము కెరియర్లో సెటిల్ అయిపోయినాం, డబ్బులు వచ్చింది, మాకు ఇది ఉంది అది ఉంది, ఇప్పుడు మేము పిల్లల కోసం పోతాం అనుకుంటే దెన్ ఇప్పుడు వాళ్ళు IVF క్లినిక్స్ చుట్టూ తిరుగుతున్నారు, రకరకాల ఇబ్బందులు పడుతున్నారు, పూజలు పునస్కారాలు, పుట్టలలో పాలు పోయడం, ఇది అది అన్నీ రాపరాపాలు అవుతున్నాయి. సో చూడండి, అంటే సమాజం ఇది ఒక నిజమైన సమస్య. ఒకటి ఏంటిదంటే మధ్యతరగతి వాళ్ళకి ఎట్లుంటుందంటే అరే ఉన్న పిల్లలకే మేము తిండి పెట్టలేకపోతున్నాం, చూసుకోలేకపోతున్నాం, వాళ్ళు మమ్మల్ని సతాయిస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మేము ఒక రకంగా ఈయనవే అనద్దు కానీ టార్చర్ అనుభవిస్తున్నాం పిల్లల అల్లరితోటి అన్నట్టు వీళ్ళు మాట్లాడతారు. సో ఇది ఒక డైమెన్షన్. ఇంకొక డైమెన్షన్ ఏంటిదంటే మన ఫర్టిలిటీ రేట్ కనుక 2.1 లేదనుకోండి, అంటే ఒక చైల్డ్ బేరింగ్ ఏజ్ ఉన్న ఉమెన్ తన జీవిత కాలం లోపల, అంటే ఇప్పుడు ఒక అబ్బాయిలకు పిల్లలు కానీ అవకాశం లేదు. సో ఎవరు కనాలి, కపుల్ అయినరు, పెళ్ళి చేసుకున్నారు, అమ్మాయి కనాలి. ఇప్పుడు ఇద్దరు చచ్చిపోయారు అనుకోండి, ఈ భూమి మీదకి వెళ్ళి ఇద్దరు వెళ్ళిపోయారు, ఫర్టిలిటీ రేట్ ఎట్లా లెక్కిస్తారంటే ఇప్పుడు ఇద్దరు కలిసి భూమి మీదకి వచ్చారు, పెళ్ళి చేసుకున్నారు, వీళ్ళిద్దరు చచ్చిపోతే వీళ్ళని రిప్లేస్ చేయాలి, లేకుంటే ఈ స్టేటస్కో మెయింటైన్ కావాలంటే వీళ్ళిద్దరు పిల్లల్ని కనాలి. అంటే ఈ అమ్మాయి 2 పిల్లల్ని కనాలి ఈ కపుల్ కంటే కనుక ఉన్న జనాభా స్టేటస్కో మెయింటైన్ అవుతుంది. ఆ 2.1 అనేది ఒక నంబర్ అన్నట్టు, యావరేజ్ నెంబర్. 2.1 కన్నా 2.0 కన్నా తక్కువ అవుతుంది అనుకోండి, 1.9 1.8
సో ఆటోమేటిక్గా జనాభా తగ్గిపోతుంది, డిక్లైన్లు ఉంటారు. 2.1 కన్నా ఎక్కువ జనాభా పెరుగుతారు అనుకోండి, అప్పుడు పాపులేషన్ గ్రోత్ ఉంటుంది. చైనాలో చూడండి, వాడు 1 చైల్డ్ పాలసీ అని తీసుకొచ్చిండు. ఇప్పుడు వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు. నరకం. వాళ్ళకు ఒక ఎఫిషియెంట్ వర్క్ ఫోర్స్ దొరుకుతలేదు. వాళ్ళకు మిలిటరీ లోపల దేశం కోసం ప్రాణం ఇచ్చి కొట్లాడే వ్యక్తులు దొరుకుతలేరు. ఆ ప్రాపగెండా వీడియోలు, ప్రాపగెండా మెటీరియల్ పెడతారు చూసారు ఆన్లైన్ లోపల. చైనీస్ సోల్జర్స్ ఫైట్ చేస్తున్నారు, కరాటే చేస్తున్నారు, ఏంది చెక్క బల్లలు, స్లాబ్స్ బల్ల కొడుతున్నారు, ఇవి అవి అని చెప్తారు కదా, అవన్నీ బుల్షిట్. అసలు ఒక రకంగా ఇంపార్టెంట్ ఆర్మీ ఏదైనా ఉన్నది, లేకుంటే నిజంగా పారిపోతూ ఉంటారు వాళ్ళు అక్కడ. ఇప్పుడు యుద్ధం వచ్చిందంటే మన దగ్గర వాళ్ళు, లేకుంటే బార్డర్లు ఎంత ఇబ్బంది ఉన్నా కానీ. ఇప్పుడు చూసిండ్రా మీరు, ఈ మధ్యన గల్వాన్ వ్యాలీ లోపల వాడు కొంత టెరిటరీ ఆక్యుపై చేసుకుందామని కథలు పడ్డారు. ఒక మేజర్ చెప్తుండే, అక్కడ వర్క్ చేస్తున్న మేజర్, తను ఏం చెప్తుండంటే, మన సోల్జర్స్ ఏంటిది ఆ చలిలా మన వాళ్ళు వాలీబాల్ ఆడుతుంటారు, వీళ్ళేంటిది ఒక కండిషన్డ్ అయి ఉండి ఎంక్లోజ్డ్ టెంట్స్ ఉంటాయి, అందులో లోపల టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది అన్నట్టు, 30 degrees 35 degrees. వాడు ఆ టెంట్లో ఉంటారు, వాడు బయటకు వచ్చి తిరుగుడు లేదు. మన సోల్జర్స్ నడుచుకుంటూ పోతుంటాడు, ఆడ వాలీబాల్ ఆడుతున్నారు అంత చలిలో మంచులో. వాళ్ళేమో మన ఎయిర్ కండిషనింగ్ ఉంటుంది చూసారా, అటువంటి ఒక టెంట్ ఉంటుంది కండిషనింగ్ ఆ అట్మాస్ఫియర్ని, అందులో ఉంటాడు వాడు. అట్లా వాళ్ళు పుట్ట చచ్చిపోతున్నారు ఆ వాతావరణం తట్టుకోలేక. సో ఏంటిదంటే దే ఆర్ లైక్ ఇన్కేపబుల్. సెకండ్ ఏంటిదంటే వాళ్ళ ఎక్కువ ముసలి జనాభా బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే చైనా లోపల 37 to 38% పాపులేషన్ అన్ప్రొడక్టివ్ పాపులేషన్. ఒక రకంగా హాస్పిటల్స్ లోపల, ఐసీయూల లోపల, లేకపోతే డే కేర్ సెంటర్ల లోపల, ఇటువంటి దాంట్ల లోపల ఉండిపోతున్నారు. సో ఇదొక ప్రాబ్లం ఉన్నది, అది గ్రౌండ్ రియాలిటీ. ఇంకోటి చెప్తా చూడండి, కొన్ని మనం స్టాట్స్ మాట్లాడదాం. ఇప్పుడు నా దగ్గర ఒక చిన్న న్యూస్ ఆర్టికల్ ఉన్నది. ఆ న్యూస్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ప్రపంచం లోపల, ఇది రీసెంట్ది కాదు, ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ ఆర్టికల్ ఇది. రాను జనాభా పడిపోతున్న దేశాలు ఏంటిది, అందులో అన్నిట్లలో ఫస్ట్ టాప్ లోపల ఏముందంటే తైవాన్ ఉన్నది, తర్వాత సౌత్ కొరియా ఉన్నది, తర్వాత సింగపూర్ ఉన్నది, యుక్రెయిన్ ఉన్నది, హాంకాంగ్ ఉన్నది, మకావ్ ఉన్నది, మల్డోవా ఉన్నది, పోర్టోరికో నేను చెప్పాలండి ఇందాక, అది ఇటలీ, స్పెయిన్. చూడండి ఇవి రకరకాల దేశాలు ఉన్నాయి. నిజంగా ఇక్కడ ప్రాబ్లం ఏంటి చూడండి. నేను అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడు అటాక్ ఎప్పుడైంది, October 7th ఇజ్రాయెల్ పైన అటాక్ అయినాక ఒక 2 monthsకి కావచ్చు, ఒక వన్ ఆఫ్ ది జూ క్లయింట్ తోటి నేను మాట్లాడుతున్నా. సో అతనేమి కట్టర్ జూ కాదు, అతను లిబరల్, టోటల్ లెఫ్టిస్ట్ లిబరల్. అతను అంటుండు నవ్వుకుంటా అతను ఏమన్నాడంటే, అసలు మా పాపులేషన్ని అంతా కొడితే 1 కోటి చిల్లర అంతే మా జనాభా. ఇజ్రాయెల్ దేశం చుట్టుపక్కల ఎటు చూసినా కానీ శత్రు దేశాలు ఉన్నాయి, ఎప్పుడు ఎవడో వచ్చి వేసేస్తాడనే భయం ఉన్నది. పొరపాటున ఎవడన్నా న్యూక్లియర్ బాంబు వేస్తే మళ్ళీ జ్యూస్ని అంటే వీళ్ళు జ్యూస్ రీపాపులేట్ కావడానికి అట్లీస్ట్ కనీసం మెజరబుల్ ఒక నంబర్ రావాలంటే మాకు ఒక 200 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే జ్యూస్ లోపల పెళ్ళిళ్ళు తక్కువ, వాడు చదువుకునుడు, కెరియరు, రీసెర్చు ఇదే ఉంటుంది, డబ్బులు సంపాదించుడు. ది మోస్ట్ మిలియనీర్స్ వాళ్ళే ఉంటారు. సో ఆ జోన్లో ఉండిపోతారు కాబట్టి ఇది తక్కువ. పొరపాటున ఇజ్రాయెల్ మీద ఎవడన్నా అణుబాంబు వేసినా, ఏదైనా పెద్ద దాడి జరిగిన వైపౌట్ అయిపోతుంది కపుల్ ఆఫ్ డెకేడ్స్ లోపల, సెంచరీస్ లోపల జూ పాపులేషన్ అని నవ్వుకుంటూ. కానీ సాడ్ రియాలిటీ అదే. కానీ ఏంటిదంటే నేను చెప్తున్న ఈ స్టాట్స్ తోటి నేను చెప్తున్న పాయింట్ ఏంటిదంటే, మనము రాను కెరియరు, డబ్బులు, ఇవి అవి అనే కాన్సెప్ట్స్ కాకుండా నిజంగా యువర్స్ దీప్తి, యూ కెన్ సజెస్ట్ సమ్ టిప్స్ ఆన్ రెగ్యులేటింగ్ అవర్ ఎమోషన్స్. ఓకే దీప్తి, ఐ విల్ అడ్రస్ దట్. హోల్డ్ ఆన్, ఐఎమ్ గోనా కంక్లూడ్ దిస్ టాక్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ అంతే. ఫస్ట్ థింగ్ ఏంటిదంటే, నేను చెప్పబోయే సలహా ఏంటిదంటే, మీరు
ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఇది మొన్న రీసెంట్ ఒక థెరపీలో చెప్పిన ఇది ఒక ఎగ్జాంపుల్. 1,00,000 గొర్రెలు ఉన్నాయి. 1,00,000 గొర్రెలు చాలా ఆరోగ్యమైన గొర్రెలు ఉన్నాయి, బలమైన గొర్రెలు ఉన్నాయి. ఆ 1,00,000 గొర్రెలు ఒక మైదాన ప్రాంతంలో ఉంటున్నాయి అనుకోండి. అక్కడికి ఒక సింహం వచ్చింది, మగ సింహం. ఇవి 1,00,000 గొర్రెలు కదా, ఏది గెలుస్తుంది? నా దృష్టి లోపల ఇంకా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా సింహమే గెలుస్తుంది. ఇవి మరి 1,00,000 ఉన్నాయి కదా గొర్రెలు, ఇవన్నీ తిరగబడి సింహం మీద దాన్ని ఇట్లా నెత్తితోటి కొట్టో లేకుంటే కొమ్ములతోటి గుమ్మేసో చంపేయచ్చు కదా. అట్లా కాదు. వాస్తవానికి పాపులేషన్ ఇంక్రీజ్ కావాలి, జనాభా ఉండాలి, సస్టైనెన్స్ ఉండాలి, ఇవి ఇంపార్టెంటే. దీంతోపాటు హెల్తీ మనుషులు ఉండాలి. అంటే ఎట్లుండాలి? ఇప్పుడు చూడండి, నాకు బాధ అనిపిస్తుంది ఏంటిదంటే చిన్న చిన్న పిల్లలు 19 ఏళ్ళు 18 ఏళ్ళ పిల్లలు తెలంగాణ లోపల అయితే ట్రావెల్ చేస్తుంటే ఫ్లెక్సీలు ఉంటాయి. చిన్నీని ఒక గుర్తు మాకు వస్తుంది, ఇట్లయితుంది అట్లయితుంది, వాళ్ళ పేరు పైన క్రికెట్ టోర్నమెంట్లు పెట్టుడు, ఫ్లెక్సీలు పెట్టి ఉంటే చచ్చిపోతారు వాళ్ళు. ర్యాష్గా డ్రైవింగ్ చేసి స్పీడ్గా పోయో, లేకుంటే మందు దాగి డ్రైవింగ్ చేసుకుంటా పోయో, లేకుంటే ఎవరితోటి ఏదో చిల్లర కారణంతో గొడవ పెట్టుకోను. అసలు కారణం లేకుండా క్వాలిటీ మనుషులు చచ్చిపోతున్నారు. అరే వాడు బ్రతుకుంటే వాడు రేపు సినిమాలో హీరో కావచ్చు, ఏదో ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, ఒక మంచి ఎంప్లాయీ కావచ్చు, లేకుంటే ఒక మంచి సర్వెంట్ కావచ్చు, ఏదో ఒకటి అవుతుండేది కదా, వాడు మంచి పేరెంట్ అవుతుండే కావచ్చు. అంటే కారణం లేకుండా ఇట్లా అయిపోతున్నారు. సో ఉన్న వాళ్ళు ఎట్లా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటే, ఆరోగ్యంగా ఉండండి, రోజు మంచి ఎక్సర్సైజ్ చేయండి, మంచి ఫుడ్ తినండి, మంచి వ్యక్తుల మధ్యన మంచి ఆలోచనల మధ్యన ఉండండి. అట్లుంటే ఏమవుతుందంటే మీరు కనబోతున్న సంతానం కూడా హెల్తీగా ఉంటారు. ఏం చెప్తున్నా మీకు అర్థమవుతుందా? పాపులేషన్ పెంచాల్సిన అవసరం ఉంది, ఇంపార్టెంటే. దానితో పాటు పోటెన్సీ లెవెల్, వాడి యొక్క దాన్ని ఏమంటారు, వాడొక ఇండిపెండెంట్ ఇండివిజువల్, స్ట్రాంగ్ ఎంటిటీగా ఉండాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా హెల్తీ ఇండివిజువల్స్ కావాలి. అని నేను చెప్పిన చూసిన ఇంతకుముందు ఒక మైదాన ప్రాంతం లోపల 1,00,000 గొర్రెలు ఉన్నాయి. 1,00,000 గొర్రెల్ని ఆచిన సింహం మెల్లగా రోజు ఒకదాన్ని లేకుంటే 2 రోజులకు ఒక గొర్రెను ఏదో రకంగా చంపుకుంటా బతికేస్తుంది. అది ఈ గొర్రెలు ఏం చేయలేవు కదా. సో ఎట్లుండాలంటే పాపులేషన్ పెంచాల్సిన అవసరం ఉంది, దాంతోపాటు హెల్తీ ఇండివిజువల్స్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ ప్రపంచంలోకి. ఓకే, సో దీనికి రిలవెంట్ ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయా? ఫస్ట్ ఇది అడిగితే కనుక దాని తర్వాత మీరు అడుగుతున్న వేరే టాపిక్లు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇట్లా అని చెప్పి నేను ఏం చెప్తున్నా అంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్నాడు తప్పనో లేకపోతే అదే గొప్పదనో చెప్తలే. దీని గురించి ఆలోచించండి. క్రైసిస్లో ఉంటున్నాం మనం. ఫ్యూచర్ పాపులేషన్ పడిపోయేటట్టుంది, ఈ విషయం చెప్తున్నాను నేను. ఓకే, మనకే ప్రమాదం అవుతుంది. భారతదేశం ఒక రకంగా అంతరించిపోయే అవకాశం ఉంటుంది భారతదేశంలో జనాభా మనం సస్టైన్ చేసుకోలేకపోతే కనుక. ఓకే, ఏమైనా ఉంటే అడగండి, లేకపోతే జనరల్గా ఇంతకుముందు అడిగిన క్వశ్చన్లకు సమాధానాలు చెప్తా ఉంటాను మీకు. సరే, పర్సనల్ క్వశ్చన్, డోంట్ టేక్ మై నేమ్ సార్. ఓకే, ఏం భయపడకు నువ్వు బాబు. అట్లా అంటే చూడండి, మనం ఉమెన్ అనడానికి కూడా లేదు. అంటే ఎప్పుడైనా చూడండి, ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఏం చేస్తుందంటే తన ఒక చాయిసెస్ని ఎక్సర్సైజ్ చేస్తుంది. అంటే ఏంటిది, తనకు నచ్చింది నచ్చని, అంటే తను తినాల్సిన ఫుడ్ తింటుంది. ఎంతమంది పిల్లల్ని కనాలా కనొద్దా, పెళ్లి చేసుకోవాలన్న వద్దా, తను ఒక కాల్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ అట్లా అని చెప్పి అందరూ అట్లనే ఉండిపోతారా? అట్లా ఉండిపోరు కదా. ఎక్కడైనా కానీ ఎడ్యుకేషన్ పెరుగుతుంటే దాని ఎఫెక్ట్ ఎంతో కొంత, అది ఏ కల్చర్ అయినా ఏ సమాజమైనా, ఎడ్యుకేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఉమెన్ యొక్క ఫర్టిలిటీ రేట్ పడిపోతుంది. అది ఒక ఎస్టాబ్లిష్డ్ ఫార్ములానే. ఓకే, వాయిస్ సింక్ ఉందా, లేకపోతే వాయిస్ సింక్ వస్తలేదని నాకు వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు కొంతమంది. వాయిస్ కరెక్టే ఉందా? వీడియో వాయిస్ ప్లస్ ఆడియో.
రాడికల్ ఫెమినిజం అంట. అంటే రాడికల్ ఫెమినిజం టెండెన్సీస్ కొంత మీరు ఈ లెఫ్ట్ లిబరల్ ఈకో ఛాంబర్స్, ఈకో సిస్టంలో కనుక మనం చూస్తే మనకు అది కనిపిస్తుంది. వాళ్ళు కొంచెం అవుట్ సైడ్ ఆఫ్ ది ఫ్యామిలీ జోన్లో ఉండడు, మరి ఇండిపెండెన్స్కి లేకపోతే ఇండివిజువాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుడు, ఇదొక ప్రాబ్లమే. అది అది వాళ్ళు కరెక్ట్ ఉందా? ప్రకృతి రావట. ఓకే అండి, రైట్. సంబడి ప్రణీత్ మెసేజ్ మీ సేయింగ్ దట్ సిగ్నల్ ఇష్యూ ఉన్నది అని పెట్టిండ్రు. ఓకే, సో అంటే మనము ఈ రాడికల్ ఫెమినిస్టులు అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే కుటుంబ విలువ తెలియని వ్యక్తులు, లేకుంటే కుటుంబం పట్ల గౌరవం, ఆ వ్యవస్థ పట్ల గౌరవం లేని వ్యక్తులు, పిల్లలు, ఆడవాళ్ళు లేకుంటే మగవాళ్ళు ఆ రిలేషన్ పైన నమ్మకం లేని వ్యక్తులు, ఇఫ్ దే స్టార్ట్ గివింగ్, లేకుంటే మనకు లెక్చర్ ఇచ్చారు అనుకోండి, కుటుంబాలకి ఇట్లుండాలి, పేరెంటింగ్ ఇట్లుండాలి, ఇది అది. సో నేను ఒక ఆవిడ గురించి చెప్తాను. నేను అప్పట్లో టీవీ నీళ్ళలో చూసిన ఇంటర్వ్యూ ఆమె అంటుంది నా ఇంటర్వ్యూలో, అసలు పిల్లగాడిని కంటే ఎట్లుంటుందో తెలుసుకుందామని నేను పిల్లగాని కన్నా అండి, కొడుకుని కన్నా అండి అని చెప్తున్నాను. అంటే అటు ఆమె ఎట్లా చదవగలుగుతుంది అసలు? నాకు ఆమెకు పుట్టిన బాబు పైన నాకు బాధ అనిపించింది, జాలి అనిపించింది. అరే ఇటువంటి వాళ్ళకు పాప పుట్టినా బాబు పుట్టినా కానీ వాళ్ళు ఎంత నెగ్లెక్ట్కి గురవుతారు. వాళ్ళు ఏదో యాక్టివిజం చేసుకుంటా, ఏదో పని చేసుకుంటా వాళ్ళు రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. ఆ ఇంట్లో ఉన్న పిల్లలు వాళ్ళు ఆగమైపోతారు కదా. సో ఆమె పుట్టిన సంతానం గురించి బాధపడ్డా నేను. సో అట్లాంటి అల్ట్రా లెఫ్ట్ లిబరల్ ఆ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు, పీపుల్ హూ డజంట్ రెస్పెక్ట్ ఫ్యామిలీ సిస్టమ్, సో వాళ్ళతోటి ప్రాబ్లమేనండి. అంటే వాళ్ళ ఒపీనియన్ని మనం డైరెక్ట్ ఫేస్ వాల్యూ మీద తీసుకోవద్దు. ఓకే, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లకి ఇప్పుడు ఆన్సర్లు చెప్తా. ఓకే, రీసెంట్గా నాకు గుర్తున్న ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హౌ టు కంట్రోల్ ఎమోషన్స్ అని ఒక టాపిక్ అడిగిండ్రు ఒకరు. ఓకే, చూడండి, ఎప్పుడైనా కానీ ది బెస్ట్ మెథడ్, మీరు థెరపీ సీక్ చేయకుండా, ఎవరికి వెళ్ళి మాట్లాడకుండా మీరు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి 1-2 పాయింట్లు చెప్తా. ఒక పాయింట్ ఏంటిదంటే, మనం అది ఎటువంటి ఎమోషన్ అయినా కానీ, బాధ కానీ, దుఃఖం కానీ, లేకపోతే ఆందోళన కానీ, యాంగ్జైటీ కానీ, లేకపోతే ఫ్రస్ట్రేషన్ కానీ, ఒక లోన్లీనెస్ కానీ, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే మనం ఆ ఎమోషన్ని మనం ఫీల్ అవుతున్నామని అక్నాలెడ్జ్ చేయాలి. చేసినప్పుడు మాత్రమే మీరు దాన్ని ఎట్లా మేనేజ్ చేయగలుగుతారో. లక్ష్మీ రంగ అంట, హాయ్ సార్, హాయ్ అమ్మ. మీరు ఎట్లా మేనేజ్ చేయాలో దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. అంటే మనం దాని ముందు సమస్య ఉంది అని ఎప్పుడైనా కానీ, సమస్యకు సమాధానం ఎప్పుడు దొరుకుతుందండి? ఏదైనా సమస్య ఉన్నది అని మనకు క్లారిటీ ఉంటే మనం అక్కడ దాన్ని అక్నాలెడ్జ్ చేసినప్పుడే కదా దానికి మనం సమాధానం కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఎమోషన్స్ని మనం అక్నాలెడ్జ్ చేయాలి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటిదంటే, మీరు మీ ఎమోషనల్స్ని ట్యూన్ చేసుకోవచ్చు, ఒక రకంగా మ్యానిపులేట్ చేయొచ్చు, ఒక రకంగా మేనేజ్ చేసుకోవచ్చు. ఎట్లా చేసుకోవచ్చు? ఉదాహరణ చెప్తా. ఉదాహరణ ఏంటిది? ఇప్పుడు మీ ఇంట్లోపల ఏదో ఒక వ్యక్తి, వెరీ బ్యాడ్ ఎలిమెంట్, మీ ఫ్యామిలీలో ఉన్నారా, లేకపోతే బయటికి వెళ్ళి వచ్చిన రిలేటివా, లేకపోతే ఎవడో ర్యాండమ్ పర్సన్ హూ వాంట్స్ టు ట్రబుల్ యువా, ఏదో రకంగా మిమ్మల్ని రెచ్చగొట్టడానికి నానా మాటలు అంటున్నారు అనుకోండి, గొడవ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాడు. దాని ద్వారా వాళ్ళు ఏదో లాభపడదామో, లేకుంటే మిమ్మల్ని నష్టపరుచుదామో, లేకపోతే ఒక రకమైన అనీజీనెస్ అక్కడ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు? సో వీళ్ళు వాడే టాక్టిక్స్ ఏంటి అంటే ఇన్సల్ట్ చేయడం, అంటే పర్సనల్గా ఇన్సల్ట్ చేయడం, మీ దగ్గర ఉన్న లోపాలను, మీ శరీరంలో ఉన్న లోపాలను వాటిని ఎత్తి చూపడం, దాన్ని కించపరచడం. రెండవది, మీ యొక్క ఆర్థిక స్థితిని దాన్ని ఎత్తి చూపడం లేకుంటే కించపరచడం. మూడవది, మీ కుటుంబం లోపల ఉన్న లోటుపాట్లు. అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ఎందుకు సింపుల్గా చెప్పాలి, ఇంతకుముందు సినిమా చూసినాం కదా, పుష్పరాజు పాపం నైస్ క్యాండిడేట్, నైస్ అంటే ఇన్ ద సెన్స్ నార్మల్ క్యాండిడేట్. అతను ఏంటిది, రెండో వైఫ్ యొక్క కొడుకు. అంటే ఇల్లెజిటిమేట్స్ అన్ని ఒక రకంగా ట్రెడిషనల్గా హిందూ మ్యారేజ్ యాక్ట్ లా ప్రకారంగా చూసినా కానీ అతడు ఏంటిది, ఒక
ఇల్లెజిటిమేట్ చైల్డ్. అతన్ని ఏం చేస్తారంటే ఊకే సమాజం కానీ ఎవరు కానీ ఎత్తిపొడుస్తూ ఉంటారు, ఏంటిది నువ్వు ఒక ఇల్లెజిటిమేట్ చైల్డ్వి అని ఎత్తిపొడుస్తుంటారు. పొడిచినప్పుడు అతను ఇబ్బంది పడుతుంటారు. అట్లాంటి లూప్ హోల్స్ని ఎత్తుకొని ఇన్సల్ట్ చేయడమా, ఇట్లా రకరకాలుగా వ్యక్తులు ప్రొవోక్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, సిచ్యువేషన్ని ఎస్కలేట్ చేయడానికి. రెండోది, ఎప్పుడైనా చూడండి, మనం ఎంత శాంత స్వభావమైనా కానీ ఎటువంటి మంచి వ్యక్తులమైనా కానీ ఇఫ్ సంబడి మన క్లోజ్ ప్రాక్సిమిటీకి దగ్గరకు వచ్చేసారు, మరీ దగ్గరగా నిలబడము, మన పైన చెయ్యి వేయడము, లేకపోతే మనల్ని వెనకకు నెట్టేయడము, లేకుంటే మనల్ని కొట్టడానికి ప్రయత్నం చేయడము, లేకుంటే బాగా బిగ్గరగా గర్వడము, ఏదో రకంగా ఒక ఫిజికల్ ఇంటిమసీ బ్యారియర్ని బ్రేక్ చేసి ఒక రూడ్గా బిహేవ్ చేయడం అన్నట్టు, ఒక డిస్కంఫర్ట్ క్రియేట్ చేయడం, మనల్ని ప్రొవోక్ చేయడం, అబ్యూజ్ చేయడం చేసినప్పుడు మనం సెల్ఫ్ రెస్పెక్ట్తో పాటు సెల్ఫ్ డిఫెన్స్ అనేది మన లోపలికి వస్తుంది, వచ్చి వాళ్ళని మనం కన్ఫ్రంట్ చేస్తాం. సో అట్లా కూడా కొన్నిసార్లు ప్రయత్నం చేస్తారు, ఇట్లా నెట్టేయడము, కొట్టడము, ఏదో చేస్తుంటారు. చాలా సందర్భాల లోపల నేను అబ్జర్వ్ చేసింది, కుటుంబ గొడవలు కానీ కౌన్సిలింగ్లో కానీ బయట ఈ జైలు ఖైదీలతో మాట్లాడంగా కానీ నాకు తెలిసి వచ్చిన విషయం ఏంటంటే, ఆ క్షణం పాటు ఆ కొంతసేపు ఎవరైతే తమ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతారో, ఎవరైతే తమ ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోగలుగుతారో, ఆ సిచ్యువేషన్ని బేర్ చేయగలుగుతారో వాళ్ళు ఎంతో కొంత నష్టపోరు. పూర్తిగా నష్టపోరని చెప్తలేండి, ఎంతో కొంత ఆ నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఇట్లనే భార్యాభర్తల గొడవై నేను కౌన్సిలింగ్ ఇచ్చిన ఖైదీ చెప్తున్నా. ఆ భార్య ఏంటిదంటే నలుగురు ముంగట, వాళ్ళ అమ్మ నాన్న ముంగట, అన్న వదినల ముంగట, చుట్టుపక్కల కాలనీ వాళ్ళ ముంగట హస్బెండ్ని చెప్పు తీసుకొని కొట్టింది అన్నట్టు. కొట్టేసరికి బయటికి ఏదో డబ్బుల విషయం ఏదో గొడవై, సో ఇతను అది ఇన్సల్ట్ని తట్టుకోలేకపోయాడు. అరే నన్ను ఇంత ఇన్సల్ట్ చేస్తావా అని చెప్పి అతను ఆమెను కొట్టిండు. ఆ రోజు ఎట్లా కొట్టిండు మనకు తెలియదు, తను నేను నార్మల్గా నెట్టేసిన సార్ అది అని చెప్పిండు. కానీ వాళ్ళిద్దరి మధ్యన స్కిర్మిష్ అయింది. ఆ స్కిర్మిష్ లోపల ఆమె బాగా బ్యాడ్లీ ఇంజూర్డ్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యి కపుల్ ఆఫ్ డేస్ తర్వాత చనిపోయింది. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసింది. ఇప్పుడు అతను జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. నాకు అప్పుడు ఇప్పుడు తరచూ అతన్ని మాట్లాడుతున్నప్పుడు, కౌన్సిల్ చేసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, అతని ఇప్పటికి కూడా గిల్ట్ ఫీల్ అయ్యేది ఏంటంటే, నేను ఆ ఒక్క క్షణం ఆమె నన్ను కొట్టింది, ఇన్సల్ట్ అయింది, న్యాయమే, అవన్నీ కరెక్టే, న్యాయమే. నేను మరలబడడం కానీ నా పరువు నేను కాపాడుకోవడానికి గొడవ పడడం కానీ న్యాయమే. కానీ ఫిజికల్గా కొట్లాడుకోవడం, ఇప్పుడు ఆడవాళ్ళతో పోల్చుకుంటే మగవాళ్ళు ఎంతో కొంత బలంగా ఉంటారు, కొద్దిగా ఎత్తుకుంటారు, శారీరకంగా వాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. రెండోది ఏంటిదంటే, వీళ్ళ యొక్క బాడీలు ఈ బీటింగ్ తీసుకోవడానికి, లేకుంటే ఈ సిచ్యువేషన్, ఈ స్ట్రెస్ని తట్టుకోవడానికి తయారు కాలేదు. వీళ్ళు ఎంతో కొంత ఆవేశం లోపల అదో రోజు కంట్రోల్ చేసుకొని ఉండి కేవలం తిట్లు తిట్టి, లేకుంటే అక్కడ నుండి ఇతను వెళ్ళిపోయినా కానీ ఆ గొడవ ఎస్కలేట్ అయ్యి ఇతను జైల్లో ఇప్పుడు 16 సంవత్సరాలు శిక్ష అనుభవించే ఆ దుర్గతి అతనికి ఉండకపోతుండే. అతని పిల్లలు ఎవరో వాళ్ళ మామయ్య దగ్గర పెరగకపోతుండ్రు. ఇతను జైల్లో పనిచేస్తున్నాడు, కార్పెంటర్ వర్క్ చేసుకుంటూ ఆ డబ్బులని ఆ పిల్లల కోసం పంపుతుంటాడు. సో చూడండి ఇప్పుడు అతని జీవితం నాశనం అయిపోయింది, భార్య ప్రాణం కోల్పోయింది, పిల్లలు ఒక రకంగా అనాథాలు అయిపోయినరు, ఎవరో మామయ్య ఎవరో దగ్గర పెరుగుతారు. ఎంత రిలేటివ్స్ అయినా కానీ వాళ్ళు తల్లిదండ్రులు ఇచ్చే ప్రేమ ఇవ్వగలుగుతారా, కేర్ ఇవ్వగలుగుతారా? షెల్టర్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు, కానీ చదువు చెప్పించగలుగుతారు, కానీ తల్లిదండ్రులు ఇచ్చే ప్రేమ ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. సో నేనేం చెప్తా అంటే, ఎప్పుడైనా కానీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడానికి సింపుల్ టెక్నిక్ ఏంటిదంటే, ఫస్ట్ థింగ్ ఏంటిదంటే మన బ్రీతింగ్ ప్యాటర్న్ని మనం అబ్జర్వ్ చేయాలి. మన దృష్టి మన ఆలోచన పైన కాకుండా మనం ముక్కులో గాలి పీల్చుకోవడము, ఎక్సైల్ చేయడాన్ని అబ్జర్వ్ చేస్తుండాలి. రెండో రకమైన టెక్నిక్, ముక్కు నుండి గాలి పీల్చుకుంటూ నోటి నుండి గాలి వదలాలి. ఇట్లా ఇది చేస్తుంటే ఏమవుతుందంటే, మనం ఒక రకంగా బ్రీతింగ్ ప్యాటర్న్ని ఆల్టర్ చేసినప్పుడు కాన్షియస్ బ్రీతింగ్ చేసినప్పుడు మన ఆలోచనలు కొద్దిగా మారుతాయి. ఇంకొకటి చెప్తా మీకు, దీన్ని మనము తీన్మార్ అనుకోవచ్చు. ఎట్లా అంటే, ఒకసారి బ్రీత్ తీసుకోవాలి ఫుల్గా మన లంగ్స్ లోపల తీసుకొని
ఒక సెకండ్, హాఫ్ సెకండ్ గ్యాప్ ఇచ్చి రెండో జలక్ అని మళ్ళీ ఇంకా గాలి పీల్చుకోవాలి. అక్కడికి ఇంకా ఏం పట్టడానికి ఏముండదు. మళ్ళీ ఒక హాఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ గ్యాప్ ఇచ్చి ఇంకొకసారి అని గాలి పీల్చుకోవాలి. పీల్చుకుంటే ఏమవుతుందంటే అప్పుడు పీల్చుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఎక్సైల్ చేసేటప్పుడు నోటి ద్వారా అనాలి. అది వదిలేటప్పుడు కూడా ఏం చేయాలంటే మన బాడీని మెల్లగా ఇట్లా డౌన్ చేసేయాలి, షోల్డర్స్ని రిలాక్స్ చేయాలి. మన మైండ్లో ఏమనుకోవాలంటే మన మైండ్ లోపల, మన శరీరం లోపల ఉన్న టాక్సిన్స్ కానీ చెడు ఆలోచన, టాక్సిన్స్ అంటే కెమికల్ కాంపోనెంట్స్ కాదు నేను మాట్లాడేది, మన మైండ్లో ఉన్న చెడు ఆలోచనలు, చెడు అంతా బయటికి పోతుంది అని అట్లా ఊహించుకోవాలి. ఇట్స్ లైక్ అఫర్మేషన్ టెక్నిక్ అనుకోండి, విత్ కాంబినేషన్ ఆఫ్ బ్రీతింగ్. సో నేను చూపిస్తా చూడండి. ఇదో ఇట్లా అంటే ఏంటిదంటే మన లంగ్ కెపాసిటీకి మించి మనం ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ని, ఎయిర్ని మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కైండ్ ఆఫ్ మన యొక్క ఆలోచనలు ఒక రకంగా కంట్రోల్కి వచ్చేస్తాయి. ఓకేనా? రెండో టెక్నిక్ చెప్తా చూడండి. మీ దగ్గర ఒక చిన్న కవర్ ఉంది, లేకుంటే ప్లాస్టిక్ కవర్ ఉంది, దాంట్లోపల ముఖం పెట్టేసి దాంట్లో బ్రీతింగ్ చేయడం అన్నట్టు. ఏం చేస్తారంటే మీరు ఆ టైం లోపల అట్లా మీరు వదిలిన గాలి కూడా ఆ ప్యాకెట్లకు పోతుంది. పోయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది అందులో ఎక్కువ జమ అవుతుంది జనరల్గా. ఇది ఎప్పుడంటే ఎప్పుడైనా బాగా పానిక్ అటాక్ వచ్చిన వ్యక్తులకు ఇచ్చే బాపత్ ఇది. DSM-4లో ఉన్న వన్ ఆఫ్ ది సజెషన్. సో అందులో ఏంటిదంటే మనం ఆ బ్యాగ్లో బ్రీతింగ్ చేసినప్పుడు మనం కార్బన్ డైఆక్సైడ్ అందులోకి ఎక్సెస్ వదిలినాం, మళ్ళీ అదే బ్రీతింగ్ మళ్ళీ అదే బ్యాగ్ తీసుకుంటే ఏమవుతుందంటే మన యొక్క బ్రీతింగ్ అనేది ఒక సర్టన్ ప్యాటర్న్ సెటరేట్ అవుతుంది. హైపర్ వెంటిలేషన్ తగ్గుతుంది. హైపర్ వెంటిలేషన్ అంటే సినిమాలలో మీరు చూస్తారు కదా, అప్పుడప్పుడు ఎవరైనా హీరోయిన్లు కొంచెం ఓవర్ యాక్షన్ చేసి ఇట్లా అని ఇట్లా నోటితోటి ఇట్లా వేస్తారు చూసారా, బాగా భయపడ్డట్టు, ఏదో టెన్షన్లు ఉన్నప్పుడు నోటి ద్వారా గాలి పీల్చుకుంటా ఇట్లా అంటారు చూసారా. సో మీరు హైపర్ వెంటిలేషన్ అంటే మీరు దాన్ని అసోసియేట్ చేసుకోవచ్చు. అట్లా చేయొచ్చు. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క సెన్సెస్ కంట్రోల్కి వస్తాయి. ఓకే, అట్లా కూడా కాకుండా మీరు ఏం చేయాలంటే దెర్ ఈజ్ అనదర్ థింగ్ కాల్డ్ డైలెక్టికల్ బిహేవియర్ థెరపీ. లోపల ఒకటి సింపుల్ చెప్తా. మన మనసుని కంట్రోల్ చేయడానికి మన శరీరం ద్వారా మనం మనసుని కంట్రోల్ చేయడం అన్నట్టు. అంటే ఒక చల్లటి బౌల్ వాటర్ తీసుకోండి, దాని పక్కకి ఇంకోటి గోరువెచ్చని నీళ్ళ ఒక బౌల్ ఆఫ్ వాటర్ తీసుకుంటే ఏం చేయండి అంటే చెయ్యి కాసేపు చల్లటి నీళ్ళలో పెట్టండి. మన చెయ్యి ఆ ఫీలింగ్ని మీరు అబ్జర్వ్ చేయండి. చెయ్యి అంతా చల్లబడిపోవడము, గడ్డగట్టడం, ఆ ఫీలింగ్ రావడము, ఒక రకంగా నంబ్నెస్ రావడం ఆ చేతి లోపలికి, అది ఆ ఫీలింగ్ని ఆ ఫోకస్ చేయండి. మీ దృష్టి అంతా ఆ నీళ్ళలో పెట్టిన చెయ్యిని పైన పెట్టండి. తర్వాత దాన్ని తీసి కొంచెం వార్మ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు ఉంది కదా, ఆ బౌల్లో పెట్టండి. ఇప్పుడు ఆ ఫీలింగ్ని అబ్జర్వ్ చేయండి. ఆ ఫ్రోజన్ అయిపోయిన ఫీలింగ్ మెల్లమెల్లగా సబ్సైడ్ అయిపోయి మన చేతి మెల్లమెల్లగా వేడవడము, ఆ సెన్సేషన్ చేంజ్ అవ్వడం, నంబ్నెస్ మెల్లమెల్లగా పోవడం, అది చూడండి. ఇది జనరల్గా ఫారిన్ కంట్రీస్ వాళ్ళకైతే ఏం చెప్తారంటే హాట్ అండ్ కోల్డ్ షవర్స్ అని చెప్పొచ్చు. హాట్ అండ్ కోల్డ్ షవర్స్ అంటే ఏంటిదంటే మనం ఇటు నాబ్ని ఇటు అంటే వేడి నీళ్ళు వస్తాయి, ఇటు దిక్కంటే చల్లటి నీళ్ళు పడతాయి. సో ఇట్లా చేసేటప్పుడు స్నానం చేయడానికి ఏం చేస్తారంటే వీళ్ళు హాట్ అండ్ కోల్డ్ షవర్స్, మన మైండ్ని కంట్రోల్ చేసుకోవడానికి షవర్ కింద ఉండి కాసేపు చల్లటి నీళ్ళతో స్నానం, కాసేపు వేడి నీళ్ళతో స్నానం, ఇట్లా చేస్తుంటే ఏమవుతుందంటే మన మైండ్ మన దానికి ఒక షాక్ తగులుతుంది. అరే ఏం జరుగుతుంది, ఇప్పుడే చల్లదనం వస్తుంది, ఇప్పుడే మనమే చేస్తున్నాం కావాలని. కానీ ఏంటిదంటే మైండ్ కొంచెం ఒక జోన్లో ఉంటుంది అన్నట్టు, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్లో ఉండి ఓవర్ థింకింగ్ అనేది బంద్ అవుతుంది, ఎమోషనల్ టర్మాయిల్ అనేది బంద్ అవుతుంది. ఓకే, ఎమోషన్స్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనే దానికి ఇంకొక నాకు ఇప్పుడు గుర్తుకొచ్చిన పాయింట్ ఏంటిదంటే ఒక మంచి మానవ సంబంధాలు ఏర్పరచుకోవడం ఉండడం అన్నట్టు. అంటే ఏంటిదంటే ఒక మంచి ట్రూ హానెస్ట్ ఫ్రెండ్స్ని, ట్రూ హానెస్ట్ రిలేషన్షిప్, లవర్ కానీ, బాయ్ ఫ్రెండ్ కానీ, భర్త కానీ, భార్య కానీ, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, ఫ్రెండ్స్ కానీ కలిగి ఉండడం. అంటే మనము వీళ్ళు మ్యానిపులేటర్స్ రా బాబు, వీళ్ళు మనల్ని మోసం చేస్తారు, మనకు వెన్నుపోటు పొడుస్తారు, మనకు హాని చేస్తారు అనే వ్యక్తులు కాకుండా
మనకు అరే వీళ్ళ దగ్గర మనం సేఫ్గా ఉండొచ్చురా అనే అటువంటి బంధాలను, ట్రూ హానెస్ట్ బంధాలను ఏర్పరచుకోవాలి. ఏర్పరచుకుంటే ఏమవుతుందంటే, మీరు ఎమోషనల్ టర్మాయిల్ ఉన్నప్పుడు మీకు తెలియకుండానే, మీరు ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు తెలియకుండానే మీ మైండ్ ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇస్తుంది. ఫలానా వ్యక్తి దగ్గర నేను ఉన్నా అంటే నేను సేఫ్గా ఉన్నా అని మీకు ఫీలింగ్ వస్తుంది. దాన్ని తెలియకుండానే మీ ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయి. మీకు మీరుగా ఒంటరిగా బతుకుతా, నాకు సమాజంతో ఎవరితోటి నాకు సంబంధం లేదు, నేను ఎట్లనే ఉంటా, అయాండ్ రాండ్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు లేకుంటే ఏదో సమ్ వేగ్ ఫిలాసఫీ చదివినా నేను దాన్ని పట్టుకొని ఊగులాడతా. రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తులు నాకు ఆదర్శం ఏదేదో అనుకున్నారనుకోండి, అటువంటి వ్యక్తులు కొంచెం రాడికల్గా ఉంటారు. వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ సస్టైన్ కాగలుగుతారు, లేకుంటే సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకుంటారు. అట్లా కాకుండా అట్లా మీరు అందరు ఉండలేరు కదా. సో మీరు నార్మల్ రెగ్యులర్ లైఫ్ బ్రతికే వ్యక్తులు అట్లా ఉండలేరు. కాబట్టి హానెస్ట్ ట్రూ రిలేషన్షిప్స్ కలిగి ఉండండి. ఓకే, ఇంకో విషయం చెప్తా మీకు. జనరల్గా అందరికీ చెప్పే థెరపీలో చెప్పే విషయమే. మీకు కనుక ఒక మంచి థెరపిస్ట్ దొరకలేదు, ఒక గురువు దొరకలేదు, ఒక మెంటోర్ దొరకలేదు, మిమ్మల్ని హ్యాండ్ హోల్డింగ్ చేసి మిమ్మల్ని ఒక మంచి బాటలో తీసుకోబోయే వ్యక్తులు మీకు దొరకలేదు అనుకోండి, మీరు ఏ బయట వ్యక్తితోటి మాట్లాడుకున్నా కానీ మీ లోపల మీరు కూడా మిమ్మల్ని మీరు చక్కదిద్దుకోవచ్చు. ఏంటిదంటే ఇది బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. చూడడానికి వినడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ జర్నలింగ్ అంటే ఏంటిదంటే రోజు ఉదయాన్నే లేవగానే లేకుంటే నైట్ పడుకోబోయే ముందు ఎప్పుడో ఒక టైం తీసుకొని ఒక 10 నిమిషాల పాటు ఏదో ఒక ఆలోచన, మా జీవితంలో జరుగుతున్న విషయాలు కానీ, మీ మదిలోకి వస్తున్న ఆలోచనలు కానీ ప్రతి ఒక్కదాన్ని అన్నిటిని రాసుకుంటూ వెళ్ళండి. మీరు టైప్ చేస్తారా, ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదైనా నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి అయినా పర్లేదు, పుస్తకం తీసుకొని రాస్తారా పెన్ను పేపర్ పట్టుకొని అయినా పర్లేదు, కానీ ఏదో రకంగా మీ యొక్క ఆలోచనలకు ఒక అవుట్లెట్ ఇవ్వాలి. అవుట్లెట్ అంటే ఏంటిది? మీ లోపల ఉన్న ఆలోచనలను అక్కడ నిక్షిప్తం చేయడం కాదు, దాంట్లో బయటికి పంపుతున్నారు అన్నట్టు. ఇట్లా చేసినప్పుడు ఏమైతే మళ్ళీ మీరు పోయి చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందరూ ఏం చెప్తారంటే, అరే నాకు చదవడానికి ఓపిక లేదు, రాయడమే నాకు ఇబ్బంది అవుతుంది, నేను మొన్నేం చేసినా నిన్నేం చేసినా నాకు చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అనుభవించిన జీవితాన్నే, మీ మదిలోకి వచ్చిన ఆలోచననే మీరు ఒక పేపర్ పైననో, ఒక ల్యాప్టాప్ పైననో, ఒక నోట్ ప్యాడ్ పైననో మీరు నిక్షిప్తం చేస్తున్నారు. జస్ట్ ఫర్ ద పాయింట్ ఆఫ్ రెఫరెన్స్, ఒక ఎమోషనల్ అవుట్లెట్గా వాడుకుంటున్నారు. మీకు తెలియకుండానే మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. మీకు తెలియకుండానే మీ మైండ్ ఒక డిఫరెంట్ వేగా ఆలోచిస్తుంది. మీకు ఒక ఫ్రెండ్ లెక్క, మీకు ఒక స్నేహితుడు లెక్క, మీ యొక్క శ్రేయోభిలాషి లెక్క, అరే ఇది చేయకరా బాబు, ఇది చేస్తే నీకు నష్టమవుతుంది, నువ్వు ఆల్రెడీ నష్టపోయినావు, మొన్న నష్టపోయినావు, నిన్న బాధపడ్డావు, ఇది మళ్ళీ రిపీట్ చేయకని చెప్తుంది. అర్థమవుతుందా? ఇది చాలా బోరింగ్ అనిపిస్తుంది, కానీ ఎవరైతే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారో ఒక రిలీజియస్ రిచువల్ లెక్క, అంటే ఏంటిది, మీరు రోజు ఉదయం 9 గంటలకు స్నానం చేసినాక పూజ చేసుకోవడం, హారతి ఇచ్చుకోవడం మీకు ఏదో ఒక అలవాటు అయిపోయింది అనుకోండి. అది మీరు ఎక్కడ అమెరికాలో ఉన్నా చేస్తారు, ఎక్కడున్నా ఎటువంటి పరిస్థితులు ఉన్నా చేస్తారు. అంటే ఒక అలవాటుగా మారిపోయింది. సో జర్నలింగ్ని కూడా మీరు ఒక రిలీజియస్ రిచువల్ లెక్క ఫీల్ అయ్యి, ఏదన్నా ఒక రిచువల్ లెక్క ఫీల్ అయ్యి మీ లైఫ్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటే మీరు ఎంతో కొంత కుదుటపడతారు. లేదు ఇంకా స్టిల్ చాలా సందర్భాల లోపల చాలామందికి ఏంటిదంటే, అందరు అనుకుంటారు నాకు నేనుగానే ఎవరిపైన ఆధారపడకుండా నా కాళ్ళపైన నేను బ్రతకగలుగుతా, నాకు ఎవరితో సంబంధం లేదు, నేను డాక్టర్ దగ్గర పోను, నేను పోలీస్ స్టేషన్ పోను, నేను లాయర్ దగ్గర పోను, నేను ఆ కమ్యూనిటీలో ఉన్న పెద్ద మనుషుల దగ్గర పోను, నా తల్లిదండ్రుల దగ్గర కూడా పోను, నేను ఎవరి దగ్గర పోను, నాకు ఎవరి సలహా అవసరం లేదు, నాకు తెలిసి ఎట్లా బ్రతకాలనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, లైఫ్ లోపల మనం ఇట్లా బ్రతుకుతున్నామంటే మనకు తెలియకుండానే ఒక పెద్ద సమాజం, మనకు తెలియని ఎందరో వ్యక్తులు వాళ్ళ కాంట్రిబ్యూషన్ మన జీవితంలో ఉంది. అంటే మన తల్లిదండ్రులు మనల్ని కనకపోతే మనం ఇక్కడ ఉండకపోదు. వాళ్ళు సరిగా పెంచిర్రా, చెడ్డగా పెంచిర్రా, వాళ్ళు వెరీ బ్యాడ్ పేరెంటింగ్ చేసిరా, ఏదన్నా కానీ వాళ్ళు మేకౌట్ చేయకపోతే, వాళ్ళు కలవకపోతే మీరు ఈ భూమి మీదకే రాకపోతారు. అక్కడ కారణం ఉన్నది మీరు ఇక్కడ భూమి మీదకి రావడానికి. రెండో కారణం, డబ్బులు ఇస్తున్నాడు, నువ్వు బస్ ఎక్కినావు, టికెట్ డ్రైవర్కి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నావు, అంతే కదా, నాకు అవసరం లేదనుకోకు. నీకు తెలియదు, కానీ అతను టికెట్ తీసుకోవడం, ఆ డ్రైవర్ డ్రైవింగ్ చేయడము,
ఎంతో కొంత నువ్వు సేఫ్గా బ్రతికి నీవు జర్నీ నెక్స్ట్ అవెన్యూకి పోవడానికి అవకాశం వస్తుంది. అతడు నువ్వు బ్రతికి ఉండడానికి కూడా డ్రైవర్ ఒక రకంగా నీకు హెల్ప్ చేస్తున్నాడు. అంటే మనకు తెలియకుండానే సమాజం లోపల ఎందరో ఎలిమెంట్స్ మనం ఇట్లా ఉండడానికి మనకు ఏదో రకంగా సహాయం చేస్తుంటారు. సో మీరు ఎప్పుడు కూడా సహాయం తీసుకోవడానికి ఒకరి దగ్గరికి వెళ్ళి మన బాధ చెప్పుకోవడానికో లేకుంటే సహాయం అర్థించడానికో ఒక సొల్యూషన్ కనుక్కోవడానికో మొహమాట పడద్దు. అంటే ఏంటిది, కొందరు అంటారు కదా, మామూలుగా నేను తరచు చూస్తుంటా, వాళ్ళకి ఏదో చెప్పుకోలేని సమస్య ఉంటుంది, ఆరోగ్య సమస్య ఉన్నది అనుకోండి, డాక్టర్ దగ్గర పోడు, అట్లనే ఉండి 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 ఒక వ్యక్తి గురించి చెప్తా, అంటే నేను రివీల్ చేయ వాళ్ళ డీటెయిల్స్. ఆ వ్యక్తికి డయాలిసిస్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది, బీపీ ట్యాబ్లెట్స్ మానేసింది ఆవిడ, ఆమెకు గోళీలు వేసుకోవడం అంటే ఇష్టం ఉండదు, తనకు హైపర్ టెన్షన్ ఉంది, బీపీ ఉంది, గోళీలు వాడాల్సిన పరిస్థితి, తను వాడది, ఫుడ్ తీసుకోదు. అట్లా ఉండి ఉండి ఏమైపోయిందంటే ఆఖరికి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక దగ్గర డయాలసిస్ వెళ్తుంది, అక్కడ ఉన్నంతసేపు ఉంటుంది, అతను రాసిన మెడిసిన్స్ వాడతలేదు, ఆ లైఫ్ని పట్టించుకుంటలేదు, అటువంటి పరిస్థితులు కూడా మొండిగా ఉంది, చివరికి చనిపోయింది. కానీ ఏంటిది, ఆమెకున్న 2 కూతుర్లకు పెళ్ళిళ్ళు అయిపోయింది, అల్లుడు కూడా ఎంతో కొంత సపోర్ట్ చేసే వ్యక్తి ఉండే కాబట్టి గెట్ ఆన్ అవుతుండు, వాళ్ళ మామ కూడా కొద్దిగా పర్లేదు మామూలుగా ఉన్నాడు. కానీ ఆమె యొక్క మొండుదల చూసారా, పట్టుదల, వ్యక్తుల యొక్క కొన్ని పట్టుబిడుపులు లేకపోవడం అనేది మన మైండ్ లోపల నేను గోళీలు వాడా అని ఒక పెట్టుకొని ఉండడం వల్ల ఆవిడ తన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అంటే కొన్నిసార్లు జీవితంలో ఎప్పుడు కూడా వ్యక్తులు మీ యొక్క ఎమోషన్స్ మీరు కంట్రోల్ కావాలనుకోండి, పట్టుబిడుపులు కలిగి ఉండండి. మనం ఎవరైనా పెద్ద మనిషి మనకేమైనా మంచి విషయం చెప్తే, శ్రేయోభిలాషి మనకేమైనా మంచి విషయం చెప్తే, ఎవరైనా సమాజంలో మన ఫ్రెండో మిత్రుడో కుటుంబ సభ్యుడో మనకు మంచి విషయం చెప్తే, మనకెంత మంచిగా అనిపించినా చెడుగా అనిపించినా కానీ అట్లీస్ట్ కొద్ది రోజులు ట్రై చేయండి దాన్ని పాటించడానికి. ఎందుకంటే చాలామందికి వాళ్ళ లైఫ్ పైన వాళ్ళకు క్లారిటీ ఉండదు అనుకుంటారు. పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్ని చూసినాం, ఫారెన్లో వర్క్ చేస్తున్న వ్యక్తులను చూసినాం, హైలీ సక్సెస్ఫుల్, హైలీ ఎకనామికల్గా స్టేబుల్గా ఉన్న వ్యక్తులను చూసినాం. కానీ వాళ్ళకు కూడా వాళ్ళ జీవితం పట్ల క్లారిటీ లేదు. అంటే మనం ఒక వ్యక్తితోటి మాట్లాడినప్పుడు, కొంచెం జ్ఞానం ఉన్న వ్యక్తులతో మాట్లాడినప్పుడు ఎంతో కొంత మీరు కనుక దాన్ని రిసీవ్ చేసుకొని లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మీకు లైఫ్లో క్లారిటీ అనేది వస్తుంది. ఓకే మిత్రులారా, సరే ఇప్పటికే పాపం మీ దిమాగ్ ఇప్పటికే గంటకి వెళ్ళి తింటున్నట్టున్న ఏదేదో టాపిక్లు చెప్పి మిమ్మల్ని వరిస్తున్నట్టున్న పాపం. సరే అండి, మళ్ళీ నెక్స్ట్ లైవ్లో కలుద్దాం. ఏదన్నా ఒక ర్యాండమ్ టైం లోపల లైవ్ పెడతా. ఫస్ట్ ఇనీషియల్గా ఏదన్నా ఒక టాపిక్ గురించి మాట్లాడతా, నాకు అప్పుడు అనిపించిన టాపిక్. దెన్ తర్వాత మీ యొక్క ప్రశ్నలు ఏదైనా ఉంటే కనుక తీసుకుంటా, సరేనా? హ్యావ్ ఎ నైస్ డే గైస్. లైవ్లో వచ్చి లైవ్ చూసిన మీ అందరికీ కృతజ్ఞతలు. ప్లస్ నా ఛానల్ దాన్ని ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.